హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. సో ఫజర్ అకౌంట్స్ అకాడమీలో ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి థియరీలో మనము కోఆపరేటివ్ సొసైటీస్ గురించి తెలుసుకోబోతున్నాం. కోఆపరేటివ్ సొసైటీస్ సో ఇప్పుడు థియరీ పార్ట్లో మనము ఇంతకుముందు తెలుసుకున్నాం ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి, ఏం చేస్తున్నాము అని తెలుసుకున్నప్పుడు ఇక్కడ మనం సోల్ ట్రేడింగ్ గురించి తెలుసుకున్నాం. తర్వాత జాయింట్ హిందూ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము కోఆపరేటివ్ సొసైటీస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కోఆపరేటివ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ కోఆపెరి. సో కో అంటే విత్ అని, ఆపెరి అంటే టుగెదర్ అని. విత్ అండ్ టుగెదర్ అని ఇక్కడ కోఆపెరిక్ మీనింగ్. అంటే ఏం లేదు, అందరూ కలిసి ఒక దగ్గర జాయిన్ అయ్యి ఒకే ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఒకే ఆబ్జెక్టివ్స్ ఉండాలి. ఒకే ఆబ్జెక్టివ్స్ అంటే అందరి లక్ష్యాలు ఒకటే ఉండాలి. అందరూ కలిసి ఈ పనే చేయాలి అని ఒక లక్ష్యం ఉండాలి. ఒక పనే చేయడం కోసము అందరూ కలిసి ఇక్కడ ఒక మెంబర్స్ అందరూ కలిసి ఒక కమిటీగా ఉండి, ఒక సొసైటీ అంటాం ఇక్కడ, కమిటీ కాదు, ఒక సొసైటీగా ఏర్పడి ఆ సొసైటీ ద్వారా వీళ్ళు కొన్ని యాక్టివిటీస్ అనేవి చేసుకుంటారు. ఆ యాక్టివిటీస్ చేసుకోవడాన్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తున్నామంటే కోఆపరేటివ్ సొసైటీస్ అని పిలుస్తున్నాం. ఇవి మనం ఎక్కువగా గమనించినట్లయితే వ్యవసాయదారులకు సంబంధించి మీరు గమనిస్తే మార్కెటింగ్ యార్డ్స్ అనేవి చాలా చోట్ల గమనించవచ్చు. మార్కెటింగ్ యాడ్స్, అక్కడ గమనిస్తే మార్కెట్ కమిటీలు ఉంటాయి, సొసైటీస్ ఉంటాయి. సో ఎక్కువగా వ్యాపారస్తులు లేదా ఫిషింగ్ చేసేవాళ్ళు లేదా వ్యవసాయం వాళ్ళు, చేనేత వృత్తుల వారు, కన్జ్యూమర్స్ కానివ్వండి, కొన్ని రకాల ఒకే తరహా మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఒకే ఆబ్జెక్టివ్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఒకే ఆబ్జెక్టివ్ పెట్టుకొని ఒక కోఆపరేషన్ అంటే సహకారంతో అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ, వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా, అంటే అందరి కోసం ఒకటి పని చేస్తాడు, అందరూ కూడా ఒకటి కోసమైనా పని చెయ్యాలి, పని చెయ్యాలి. సో ఆ విధంగా ఏం చేస్తారు, ఎక్కువగా సపోజ్ ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నారనుకోండి, వ్యవసాయదారులు మార్కెట్లో టమోటాలు అమ్మాలి. ఒక ఊర్లో ఒక ప్లేస్ ఎక్కువ మంది అందరూ ప్రతి ఒక్కరూ టమోటాలు వేసుకున్నారు, దాదాపు ఎక్కువ మంది. సో ఇప్పుడు అందరూ కలుసుకొని మార్కెట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ మార్కెట్ వెళ్ళాలి అనుకోండి. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వెహికల్స్, ట్రాక్టర్స్, ముందు కాలంలో అయితే ఎద్దుల బండ్లు ఎత్తుకోవాలి. ఇప్పుడు ఏంటి, ట్రాక్టర్ పెట్టుకొని లేదా ఒక వెహికల్స్, ఏంటి ఈ లగేజ్ వెహికల్స్ వస్తాయి కదా, అలాంటి ఏదో వెహికల్ పెట్టుకొని మార్కెట్ కి 10 కిలోమీటర్స్ వెళ్ళాలి. అక్కడ పోయి మళ్ళీ ఈ రైతులందరూ అక్కడ పోయి అమ్మాలి. అమ్మిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు అందరూ తెచ్చుకోవాలి. ఇలా కాకుండా సపోజ్ ఆ ఏరియాలో ఉండే ఒక 10 మంది రైతులు అనుకోండి, ఒక 10 మంది రైతులు ఏం చేయాలి, కలుసుకొని వాళ్ళ స్టాక్ అంతా తీసుకొని వాళ్ళు ఈ ట్రాక్టర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కరు ఒక ట్రాక్టర్ తీసుకుంటే ఎన్ని ట్రాక్టర్లు అవుతాయి, 10 అవుతాయి. 10 అవసరం లేదు, మనం అన్ని సర్దుకొని పెట్టుకుంటే 5 ట్రాక్టర్లకైనా సరిపోతుంది అనే ఉద్దేశంతో ఒక 5 ట్రాక్టర్లలో సర్దుకోవచ్చు. ఇక్కడ 5 ట్రాక్టర్ల ఖర్చు మిగిలిపోయింది కదా, ఓకే మిగిలిపోయింది. ఇప్పుడు అందరూ 10 మంది పోవాల్సిన పని ఉందా? 10 మంది పోకుండా నమ్మకంగా ఒకరు లేదా ఇద్దరికి హ్యాండ్ ఓవర్ చేసి, అయ్యా మీరు పోయి అమ్మేయండి, ఎంత వస్తుందో అమౌంట్ తెచ్చి ఇవ్వండి అని నమ్మకం మీద చేసుకోవచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు పోయేసి 10 కిలోమీటర్ దూరం వెళ్తారు. ఆ 10 కిలోమీటర్ దూరం దగ్గర ఆ టమోటాలన్నీ ఎవరో ఒకరికి మనం అమ్మడమో లేదా డైరెక్ట్ గా కస్టమర్స్ అమ్మడమో, అది మార్కెటింగ్, అది మళ్ళీ తర్వాత చూద్దాం. అక్కడ మొత్తానికి అమ్మేస్తారు. అమ్మేసిన డబ్బులు వీళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చేస్తారు. అప్పుడు 8 మంది కష్టం ఏమైంది, ఇక్కడ 8 మంది కష్టపడకుండా ఇద్దరు కష్టపడినారు. ఆ ఇద్దరు తెచ్చి వీళ్ళు మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చేయచ్చు. దీనిని మనం సహకారం, కోఆపరేషన్ అని కూడా అనొచ్చు. సో ఇలా కొన్ని ఖర్చులు తగ్గుతాయి. అదేవిధంగా భూమి దున్నుకోవాలనుకోండి, ఇక్కడ ఒక ఎకరా, అక్కడ ఒక ఎకరా, అక్కడ ఒక ఎకరా పక్క పక్కనే ఉన్నాయి. ఇతను ఒక ట్రాక్టర్, అతను ఒక ట్రాక్టర్, ఇతను ఒక ట్రాక్టర్ తీసుకుంటే ఒక 6-7 ఎకరాలు ఉంటే 6-7 సార్లు ట్రాక్టర్ తెచ్చి 6-7 సార్లు దున్నుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా అందరూ కలిసి ఒకే ట్రాక్టర్ ని రెంట్కి ఇంత అని తీసుకొని ఒక రోజు 2 రోజుల్లోనో మొత్తం ఈ 6-7 ఎకరాలు దున్నించుకొని ఆ ట్రాక్టర్ కాస్ట్ ఏదో కట్టేసి అందరూ షేర్ చేసుకోవచ్చు. మాకు ఇంత అయింది, తలా కొద్దిగా డబ్బులు ఇచ్చేసి ట్రాక్టర్ అతను ఒకే రోజు అందరివి క్లీన్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అలా కాదంటే ఒక రోజు ఒక ట్రాక్టర్ కోసం పోవాలి, ఇంకొక ట్రాక్టర్ కోసం పోవాలి, ఇంకొక ట్రాక్టర్ కోసం పోవాలి, ఎంతమంది ఉంటే అంతమంది ట్రాక్టర్ కోసం పోవాలి. ఇలా రకరకాల ఖర్చులు ఏమైతాయంటే మిగల్పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కష్టపడకుండా కొన్ని ఖర్చుల్ని మిగల్పెట్టుకుంటూ కొంత శ్రమని కూడా ఒక శ్రమ అంటే లేబర్ లేదా వర్క్,
నువ్వు అందరూ అదే పని ఎందుకు చేయాలి, తలా ఒకటి షేర్ చేసుకుందామని షేరింగ్, వర్క్ షేరింగ్ అనేది చేసుకొని ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ఎక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి రకరకాల వర్క్స్ మనం షేర్ చేసుకొని మనము కష్టాల్ని నష్టాల్ని షేర్ చేసుకున్నట్లయితే మనకు లాభం అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ చూద్దాము ఏం చేస్తున్నారు అనేది. ఇక్కడ సో కోఆపరేటివ్ సొసైటీ అంటే కోఆపరి అనే మీనింగ్ వస్తుంది. కో అంటే విత్, ఆపరి అంటే టుగెదర్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ప్రకారము, చట్ట ప్రకారము, ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ప్రకారము ఇది రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. ఇది ఏమవుతుందంటే రిజిస్టర్ అవుతుంది. సో ఇది రిజిస్టర్ అవ్వడానికి ఇది రిజిస్టర్ అవుతుంది 1912 ద్వారా. 1912 ద్వారా ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది. వీళ్ళ ఆబ్జెక్టివ్స్ అనే ఏ విధంగా ఉంటాయంటే అందరి ఆబ్జెక్టివ్స్ ఒకేలా ఉంటాయి, ఒకే ధ్యేయము ఒకే లక్ష్యంగా ఉంటాయి. సో దీని యొక్క లక్షణాలు లేదా ఫీచర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఎలా విధంగా ఉందంటే వాలంటరీ అసోసియేషన్. వాలంటరీ అంటే స్వచ్ఛందము, ఎవరైనా బలవంతం ఏం లేదు. నువ్వు ఖచ్చితంగా రావాలి, నువ్వు ఇక్కడ జాయిన్ అవ్వాలి, నువ్వు ఉండాల్సిందే, నువ్వు చేయాల్సిందే, నువ్వు ఎందుకు రావు, నువ్వు అవంతా ఏం లేదు. నేను జాయిన్ అవ్వాలని ఉన్నానంటే ఓకే వెల్కమ్, నాకు నేను ఉండాలి అనుకుంటా అంటే ఓకే వెల్కమ్. దీనికి సంబంధించి మనం డాక్రా జరుగుతున్న చూడండి ఇటీవల కాలంలో మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ లో డాక్రాలు ఉన్నాయి కదా, డాక్రా సంఘాలు. సో ఆ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఉన్న డాక్రా సంఘాలని దీని కింద మనం గమనించవచ్చు. లైట్ గా ఇక్కడ మ్యాచ్ అవుతాయి. ఓకే, ఇక్కడ వాలంటరీ అసోసియేషన్ మెంబర్స్ అనే వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరు రావాలి అనుకుంటే వాళ్ళు సంస్థలోకి రావచ్చు, జాయిన్ అవ్వచ్చు. ఎవరికి ఇక్కడ నిర్బంధం లేదు, ఖచ్చితంగా రావాలి, ఉండాలి, ప్రెషర్ లేదు. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు రావచ్చు, వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకే, సో వాలంటరీ అసోసియేషన్ వాలంటరీగా ఇది పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ మెంబర్షిప్ ఓపెన్ టు ఆల్. ఇక్కడ ఆల్ అంటే అందరూ, కుల మత వర్గ వర్ణ విచక్షణ అనేవి ఇక్కడ ఉండవు. క్యాస్ట్ కానీ, రిలీజియన్ కానీ, సబ్ క్యాస్ట్ కానీ, ఇంకా వేరే ఏదన్నా కానీ, కలర్ కానీ, హైట్ కానీ, వెయిట్ కానీ ఏది కూడా ఇక్కడ మెజర్మెంట్ కాదు. ఎవరైనా రావచ్చు. ఇది ఓన్లీ ఈ క్యాస్ట్ వాళ్ళకే, అది ఓన్లీ ఆ క్యాస్ట్ వాళ్ళకే, ఇది ఓన్లీ కలర్ఫుల్, కలర్ అంటే తెల్లగా ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలి, నల్లగా ఉండే వాళ్ళు రాకూడదని కానీ, లేదా ఫలానా వర్గం వాళ్ళు మాత్రమే ఉండాలి, ఈ వర్గం ఉండకూడదు, లేదా వీళ్ళే ఉండాలి వాళ్ళు అలా ఏమీ లేదు. మెంబర్షిప్ ఓపెన్ అంటే తెరిచే ఉంటుంది ఎవరికైనా, అందరికీ. కులము మతము వర్ణము వర్గము ఇలాంటి విచక్షణలు ఏమి ఇక్కడ ఉండవు. నెక్స్ట్ స్టేట్ కంట్రోల్. స్టేట్ కంట్రోల్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ చట్టం ప్రకారము ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారము ఈ సంస్థ ఖచ్చితంగా రిజిస్టర్ అవుతుంది. సోల్ ట్రేడింగ్ అయ్యిందా? అవసరం లేదు. జాయింట్ హిందూ ఫ్యామిలీ రిజిస్టర్ అయ్యిందా? అవసరం లేదు. సోల్ ట్రేడింగ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ రిజిస్టర్ అవ్వలేదు, కానీ కోఆపరేటివ్ సొసైటీ మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవుతుంది, రిజిస్టర్ అవ్వాలి. ఎక్కడ రిజిస్ట్రేషన్ అవుతుందంటే ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారము 1912 ప్రకారము ఇది ఇక్కడ స్టేట్ కంట్రోల్లో రిజిస్టర్ అయ్యింది కాబట్టి దీన్ని స్టేట్ అనేది కంట్రోల్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము వీటిని కంట్రోల్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, లోకల్ గా ఉంటారు కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, హ్యాండ్ ఓవర్, మార్కెట్ యార్డ్ కమిటీ మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండలాధ్యక్షులు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా వస్తూ పోతూ దీని గురించి చూసుకుంటూ ఉంటారు. అంటే స్టేట్ కంట్రోల్ ఇది వర్క్ చేస్తుంది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్యాపిటల్. ఇక్కడ క్యాపిటల్ అంటే ఖచ్చితంగా మనం ఇంత పెట్టుబడి పెట్టాలి అని లేదు, కాకపోతే మెంబర్స్ ఏం చేస్తారంటే కాంట్రిబ్యూషన్ చేస్తారు. అంటే స్వచ్ఛందంగా తలా కొద్దిగా అమౌంట్ అనేది వీళ్ళు షేర్ చేసుకుంటారు. ఒక్కొక్కరు ఇంత అమౌంట్ అనేది పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే కాంట్రిబ్యూషన్ అనేది ఇస్తారు, కాంట్రిబ్యూషన్ చేస్తారు. అంటే ఎంతో కొంత విరాళం, చందా అంటారు కదా, విరాళంగా లేదా సభ్యత్వ రుసుము అనొచ్చు. జాయిన్ అవ్వాలంటే మెంబర్షిప్ ఫీజు ఉంటుంది, లేదా విరాళంగా లేదా స్వచ్ఛందంగా ఇంత అమౌంట్ ఇచ్చి మేము జాయిన్ అవుతాము అని ఉంటుంది. క్యాపిటల్ అని దీన్ని మనం చెప్పలేము, కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. నా వంతుగా నేను ఇంత ఇవ్వగలను, లేదా మినిమం అందరూ ఒక 1000 రూపాయలు ఇవ్వండి అంటే అందరూ 1000 రూపాయలు, లేదా ఇంకొంచెం నా దగ్గర ఎక్కువ ఉంది నేను 10,000 కూడా ఇస్తా, ఇవ్వచ్చు, తప్పేం లేదు, ఇవ్వచ్చు, తప్పు ఏం లేదు. అందరు 1000 ఇచ్చినారు, నేను 1000 ఇస్తా, ఓకే 1000 రూపాయలు ఇవ్వచ్చు, అది కాంట్రిబ్యూషన్ అంటారు. ఇది క్యాపిటల్ అని అనలేము, కాంట్రిబ్యూషన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యబద్ధ పాలన ఎలా ఉంటుంది? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్నారు కదా, ఆ విధంగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే మేనేజ్మెంట్ అనేది డెమోక్రటిక్ గా ఉంటుంది. అంటే ఇక్కడ అందరి కోసం ఒకరు పని చేయాలి, ఒకరి కోసం అందరూ పని చేయాలి, కానీ మేమంతా ఒక రకంగా పనిచేస్తాం, మీరు ఇంకో రకంగా పనిచేసుకోండి, మాదే జరగాలి,
మేము చెప్పినట్టే చెయ్యాలి, మాదే డామినేషన్ అనేలాగా సభ్యులు ఇక్కడ ప్రవర్తించకూడదు. అందరూ కూడా ఒక డిసిషన్ తీసుకుంటే అందరూ కూడా దాన్ని అంగీకరించాలి. సరే ఈ విధంగా చేద్దాము, సో ఆ విధంగా చేసుకుందాం అని డిసిషన్ ని కూడా అంగీకరించాలి. సో డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే సాధారణంగా 10 మందితో ఇది స్టార్ట్ అవుతుంది. 10 మంది కంటే తక్కువగా ఉంటే దీన్ని స్టార్ట్ చేయలేము. మినిమం మెంబర్స్ ఎంతమంది అంటే 10 మంది. ఇక మాక్సిమం అనే దానికి లిమిట్ లేదు, కి లిమిట్ లేదు. కానీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరో ఒక 50 మందో 40 మంది ఉన్నారనుకోండి, సపోజ్ ఒక 40 మంది వచ్చారు, ఇంకా చాలు అని అడిగి ఆపేస్తారు. ఇక చాలులే, ఇంకా వచ్చినారు చాలు అంతే, ఇంకా తర్వాత ఏం తీసుకుంటారు తీసుకోరు అనేది మనం చెప్పలేము. సో మినిమమే ఇచ్చారు కానీ మాక్సిమం అనే దానికి లిమిట్ ఇవ్వలేదు. కానీ ఒక్కసారి ఒక 40 మందితో ఫామ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకా దాన్ని మార్చాలా చేర్చాలంటే కష్టం. ఎందుకు, మనకి ఇక్కడ ఇండియన్ అసోసియేషన్ యాక్ట్ ఉంది కదా, కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఉంది కాబట్టి చట్ట ప్రకారంగా ఏవైనా ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే అందులో నుంచి తీయాలన్నా, యాడ్ అవ్వాలన్నా, అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా చాలా ఇబ్బందులు, చాలా ఫార్మాలిటీస్ అనేవి ఫాలో కావాలి. సో ఆ ఇబ్బందులు, ఆ ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాల్సిన కష్టం కాబట్టి ఒకేసారి జాయిన్ అయిపోతారు. మళ్ళీ రావడం పోవడం అనేది ఎక్కువగా మాక్సిమం పెట్టుకోరు. సో ఇక్కడ 10 మంది జాయిన్ అవుతారు, మినిమం 10 పెట్టారు, మాక్సిమం లేదు. బట్ ఒకసారి ఇంతమందిగా జాయిన్ అయిపోయి రిజిస్టర్ అయిపోయింది అనుకోండి, తర్వాత జాయిన్ అవ్వాలంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అందరూ సభ్యులు ఒప్పుకోవాలి, రెసల్యూషన్ చేసుకోవాలి, మేము ఒప్పుకున్నామని అందరూ సంతకాలు పెట్టాలి, దాన్ని మళ్ళీ ఎత్తుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ యాడింగ్ చేసుకోవాలి, మళ్ళీ అది యాడ్ అయినట్టుగా మళ్ళీ మనకు అప్రూవల్ ఇంత చాలా రిస్క్ ఉంటుంది. కాబట్టి మాక్సిమం ఒకేసారి రిజిస్టర్ పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు తీసుకోవడం అనేది చాలా వరకు చేసుకోరు. ఓకే, నెక్స్ట్ సర్వీస్ మోటివ్. ఇక్కడ వీళ్ళు కోఆపరేటివ్ సొసైటీ ఎందుకు ఏర్పడింది అంటే ఒక సర్వీస్ కోసం ఏర్పడింది, కానీ ఇక్కడ బిజినెస్ చేసి ఎక్కువ లాభాలు సంపాదించాలి అనేది లేదు. బిజినెస్ చేసి లాభార్జన అనేది వీళ్ళ మోటివేషన్ కాదు. మనం లాభాలు సంపాదించాలి అనేది కాదు, ఇక్కడ సర్వీస్ చేసుకోవాలి. నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, నేను అందరి కోసం హెల్ప్ చేస్తాను, అందరూ నాకు హెల్ప్ చేయండి. ఇలా ఒక సర్వీస్ మోటివ్ తో ఇది ఏర్పడింది. ఆ సర్వీస్ మోటివ్ ప్రకారం మనం ఇక్కడ సొసైటీ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ క్యాపిటల్. మనం ఇక్కడ పెట్టాము. ఇక్కడ యాక్చువల్గా క్యాపిటల్ అనేది మనం సోల్ ట్రేడింగ్ లో పెట్టినంత క్యాపిటల్, రిమైనింగ్ బిజినెస్ లో ఉన్నంత క్యాపిటల్స్ ఉండవు. వీళ్ళు ఇచ్చారు కదా కాంట్రిబ్యూషన్స్, ఏదో ఇచ్చారు కదా, ఆ కాంట్రిబ్యూషన్స్ లో ఏమంటే వీళ్ళు వాళ్ళకై మిగులు అంటే సర్ప్లస్, ఆ మిగులు రూపంలో వీళ్ళకి రిటర్న్ వస్తుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ అంటే వీళ్ళకి ఏం పెద్దగా వడ్డీలంట, పెద్దగా లాభాలంట, లక్షలు లాభాలు ఇవేం ఉండవు. జస్ట్ ఏమంటే పెట్టినటువంటి కాంట్రిబ్యూషన్ పైన లేదా వాళ్ళు చేసిన యాక్టివిటీస్ లో ఏదైనా మిగిలింది అనుకోండి, అందరూ కలిసి ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సర్ప్లస్ అనేది ఉంటుంది, ఇక్కడ లాభం అనేది రాదు. లాభం వేరు, మిగిలింది అన్ని ఖర్చులు పోగా మనం చేసిన వర్క్ అంతా ఇంత అయిపోగా మనకి ఇంత మిగిలింది, ఈ మిగిలింది అందరం పంచుకుందాం అనుకుంటారు అంతే. ఇక్కడ లాభం అనేది రాదు. సో ఆ మిగులు కూడా ఎలా ఉంటుంది చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్. ఆ మిగిలిన దాన్ని ఏం చేస్తున్నారు, సర్ప్లస్ ని అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. అందరూ ఇంత మిగిలింది, ఈ ఖర్చుని మనం తీసుకుందామని తీసుకుంటారు. సో ఇక్కడ క్యాపిటల్ మీద ఇక్కడ డివిడెండ్లు, వీళ్ళకి డివిడెండ్ కానివ్వండి, ప్రాఫిట్ షేరింగ్ కానీ ఇక్కడే ఉండవు. డివిడెండ్లు, ప్రాఫిట్ షేరింగ్ ఉండవు. జస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద సొసైటీ. ఇందాక మనం చెప్పాం కదా, ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం 1912 ప్రకారం కంపల్సరీ ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది, కంపల్సరీ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే కోఆపరేటివ్ సొసైటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ ఓటింగ్ రైట్. ఒక పర్సన్ కి ఒక ఓట్ ఉంటుంది, ఒక పర్సన్ కి ఒక ఓట్ ఉంటుంది. సో 40 మంది ఉన్నారనుకోండి సొసైటీలో, 40 మందికి ఒక్కొక్కరికి ఒక ఓటు చొప్పున 40 ఓట్లు. 12 మంది ఉంటే ఒక్కొక్కరికి ఒక ఓటు చొప్పున 12 ఓట్లు. 25 మంది ఉంటే ఒక్కొక్కరికి ఒక ఓటు చొప్పున 25 ఓట్లు ఉంటాయి. సో ఒక పర్సన్ కి ఒక ఓట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఓట్లు ఉన్నాయంటే ఏం చేస్తారు, వీళ్ళు ఎలక్షన్లు పెట్టుకుంటారు. ఓటు ఉంది అనగానే ఇమీడియట్లీ మనం ఆలోచించాల్సింది ఏంటి, ఎలక్షన్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి ఎలక్షన్స్ ఎందుకు ఉంటాయి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సొసైటీలో ఒకసారి ఫామ్ అయిపోయిన తర్వాత మన అందరి తరపున ఎవరో ఒక లీడర్ అవసరం మనకు అని చెప్పి వాలంటరీ ఎవరో ఒకరి లీడర్ పెట్టుకుంటారు. ఎవరు కాంపిటీషన్ లేదనుకోండి, అయ్యా నువ్వు లీడర్ గా ఉండు, నువ్వే చేసుకో, అన్ని మేమంతా వెనకలు ఉంటామని లీడర్ గా పెట్టేసుకోవచ్చు.
లేదు ఒక ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఇద్దరికి కాంపిటీషన్ వచ్చింది అనుకోండి, ఏ ఉన్నాడు బి ఉన్నాడు, ఏ లీడర్ అవ్వాలి బి లీడర్ అవ్వాలి, అప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ఓటింగ్ పెడతారు. 25 మంది ఉన్నారు సపోజ్, ఈ 25 మందిలో ఇద్దరు నిలబడినారు, ఇద్దరు పోతే మిగిలిందంతా 23 మంది ఓటింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు, వీడికి 10 ఓట్లు వచ్చాయి, వీడికి 10 ఓట్లు వచ్చాయి, ఉన్నవన్నీ ఇంకా 20 మంది వేసేస్తే ఇంకా 3 ఓట్లు మిగిలినాయి. వీడికి ఓడేసాడు, వీడికి వచ్చాడు, ఇక్కడ వీడికి 11 వచ్చాయి, వీడికి 11 వచ్చాయి, 11 11. సో ఇంకెన్ని మిగిలింది, 11 11 ఎంత, 22. సో ఇంకా ఒక ఓటు మిగిలింది ఇక్కడ, ఆ ఒక్క ఓటు వేస్తే 23, 24, 25, మొత్తం ఎంత, 25 మంది. మొత్తం 25 మందిలో ఇద్దరు వాళ్ళు వెళ్ళిపోయినారు, మిగిలింది 23. 23లో వీడికి 11, వీడికి 11 వచ్చాయి, 11 11 ఎంత, 22. ఇంకా ఒక్క ఓటు కావాలి, ఆ ఒక్క ఓటు వీడికి వేసి వీడికి గెలుస్తాడు, వీడికి వేసి వీడికి గెలుస్తాడు. అది అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో ఒకరికి ఓటింగ్ ఇచ్చుకొని కాంపిటీషన్ వచ్చినప్పుడు ఎవరో ఒకరికి సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఓట్స్ పెట్టుకుంటారు, ఓటింగ్ పెట్టుకుంటారు. పెద్దగా మనకి ఎలక్షన్ జరిగినంత ఏముండదు, ఓ చిన్న రూమో పెద్ద రూమో చూసుకుంటారు, అక్కడ గ్యాదర్ అవుతారు, టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశంలా పెట్టుకుంటారు. అక్కడ మేము వీళ్ళు ఫలానా మేము ఫలానా చెప్పుకొని ఏదో ఒకటి చేసుకుని వెళ్ళిపోతారు. పెద్ద ఎలక్షన్ జరిగినంత బ్యానర్లు, కట్అవుట్లు, స్పీచెస్ ఇవ్వడము, అవి ఇవి మైకులు ఏముండవు. జస్ట్ వాళ్ళు కూర్చుంటారు, ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని అలా జరిగిపోతా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లయబిలిటీ ఆఫ్ ది మెంబర్స్. లయబిలిటీ అంటే అప్పు ఎంత ఇవ్వాలి అంటే లయబిలిటీ లిమిటెడ్ గా ఉంటుంది, లిమిటెడ్ లయబిలిటీ. అదే సోల్ ట్రేడింగ్ అయితే అన్లిమిటెడ్. అదే జాయింట్ హిందూ ఫ్యామిలీలో అయితే కర్తకు అన్లిమిటెడ్, కో పార్ట్నర్స్ కి లిమిటెడ్ గా ఉంటుంది. మరి కోఆపరేటివ్ సొసైటీకి వస్తే ఇక్కడ కూడా మెంబర్స్ అందరికి లిమిటెడ్. వాళ్ళు ఎంత షేరింగ్ అయితే తీసుకున్నారో, ఎంత కాంట్రిబ్యూషన్ ఇచ్చినారో అది మాత్రమే లాస్ అవుతుంది, కానీ వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీస్ ఏవి కూడా ఇక్కడ లాస్ కావు. వాళ్ళు ఎంత కాంట్రిబ్యూషన్, 10,000 ఇచ్చాను నేను కాంట్రిబ్యూషన్, నాకు 10,000 లాస్ అంతే. అంత మించి ఎంత లాస్ వచ్చినా నేను భరించాల్సిన అవసరం నాకు లేదు. మెంబర్స్ అందరికీ లయబిలిటీ ఎలా ఉంటుందంటే లిమిటెడ్ గా ఉంటుంది. నెక్స్ట్ సెపరేట్ లీగల్ ఎంటిటీ. కోఆపరేటివ్ సొసైటీ అనేది చట్టపరంగా, లీగలీ ఇట్ వాస్ ఫార్మ్డ్, చట్టపరంగా దీన్ని సృష్టించాం. ఒక వ్యక్తి ఉన్నాడు, సొసైటీ అనేది ఉంది, సొసైటీ కంటూ ఒక పేరు ఉంటుంది, ఏదో ఒక ఏబిసి సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ. ఈ సొసైటీకి ఒక లేబుల్ పెట్టుకుంటాము, ఏదో ఒక లేబుల్, ఇది మన కోఆపరేటివ్ సొసైటీ, దీన్ని సీల్ గా తయారు చేసుకుంటాం. సో ఇక్కడ సెపరేట్ లీగల్ ఎంటిటీ అంటే, సో ఇది ఏబిసి అనేది ఇది ఒక సపరేట్ గా సొసైటీ ఏర్పడిపోయింది, ఇది మన లోగో. సో ఈ ఫ్లవర్, ఈ ఏబిసి కోఆపరేటివ్ సొసైటీ అనేది చట్టపరంగా ఉంది. ఈ 40 మందో 20 మందో 10 మందో సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకవేళ మధ్యలో ఎవరైనా చనిపోయినా, వాళ్ళు సంస్థ నుంచి వెళ్ళిపోయినా, సొసైటీ నుంచి వెళ్ళిపోయినా, ఇంకొక 10 మంది సొసైటీలో జాయిన్ అయినా, పోయినా, వచ్చినా, చనిపోయినా, లేకుండా పోయినా, ఏం జరిగినా ఈ ఏబిసి కోఆపరేటివ్ సొసైటీ మాత్రం కంటిన్యూస్ గా రన్నింగ్ లో ఉంటుంది. అదే కోఆపరేటివ్ సొసైటీ ఏమైతుంది, అదే సోల్ ట్రేడింగ్ ఏమైతుంది, ఒక పర్సన్ చనిపోతే 99% బిజినెస్ క్లోజ్ అవుతుంది. ఒకవేళ అతని వారసులు ఉండి రన్ చేయగలిగితే చేసుకోవచ్చు, లేకపోతే ఆ బిజినెస్ ఏమైతుంది, కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది. అదే విధంగా మన జాయింట్ హిందూ ఫ్యామిలీలో ఏమవుతుంది, కర్త ఉంటాడు, కర్త చనిపోతే వాళ్ళ కో పార్ట్నర్స్ లో ఎవడో ఒకటి కర్త అవుతాడు, అది కూడా రన్నింగ్ లో ఉంటుంది. బట్ జాయింట్ హిందూ ఇది కోఆపరేటివ్ సొసైటీ కూడా అదే విధంగా. ఇప్పుడు ఇక్కడ ఈ 20 మందిలో కానీ 10 మందిలో కానీ ఎవరైనా సరే మెంబర్స్ చనిపోయినా సొసైటీ ఉంటుంది, వెళ్ళిపోయినా సొసైటీ ఉంటుంది, కొత్తగా ఎవరైనా వచ్చి జాయిన్ అయినా సొసైటీ ఉంటుంది. అది ఏంటి, ఎంటిటీ, సపరేట్ లీగల్ ఎంటిటీ. నెక్స్ట్ ఎగ్జంప్షన్స్. ఈ సొసైటీలకు ఏమంటే గవర్నమెంట్ నుంచి కొన్ని గ్రాంట్స్, కొన్ని లోన్స్ వస్తాయి, వీళ్ళకి గ్రాంట్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయి. ఇది ఎక్కువగా సొసైటీ పెట్టుకునేది ఎవరు అంటే చాలా చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, ఎక్కువగా రైతులు, ఫిషరీస్ వాళ్ళు, చేనేత కార్మికులు, కస్టమర్స్ లేదా కన్జ్యూమర్స్, ఇలా చాలా కొంచెం ఇంకా డెవలప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ సొసైటీస్ పెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా వరకు గ్రాంట్స్ అనేవి ఉంటాయి. వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది,
సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, అపెక్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎవరైనా సరే చందాలు ఇవ్వడము, విరాళాలు ఇవ్వడం ద్వారా ఇలాంటి సొసైటీలకి హెల్పింగ్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఎగ్జామ్షన్స్ అనేవి గవర్నమెంట్ ప్రత్యేకించి వీళ్ళకి ఇస్తుంది. మామూలుగా ఇప్పుడు కంపెనీలతో పోలిస్తే వాళ్ళకి ట్యాక్సులు ఎక్కువ ఉంటాయి కంపెనీల బిజినెస్లకి. బట్ ఇలాంటి వాళ్ళకి ఏమంటే ట్యాక్స్ ఇవ్వకపోవడము, కొన్ని మినహాయింపులు అంటారు కదా, కన్సెషన్, మినహాయింపు, ఇలాంటివి మనకి సొసైటీస్ కి ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ మా పర్పెక్చువల్ సక్సీషన్. ఇందాక చెప్పాం కదా, ఈ ఒకసారి ఫమ్ అనేది ఏర్పడిపోతే, ఒక సీల్ అనేది ఏర్పాటు చేసుకుంటే, ఒకటి చనిపోయినా, ఒకటి ఉన్నా, ఒకటి వచ్చినా, ఒకటి పోయినా, ఏది జరిగినా సొసైటీ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇది మనకు కోఆపరేటివ్ సొసైటీస్. మీకు ఎస్ఏ క్వశ్చన్ గా అయినా అడగచ్చు. షార్ట్ లో అడిగారు అనుకోండి, ఒక 4-5 రాయండి, అన్ని రాసిన పని లేదు. ఒక 4 లేదా 5 రాసి మిగతావి మెన్షన్ చేసి వదిలేయండి టైం ఉంటే. లేదు మీకు ఎస్ఏ క్వశ్చన్ గా అడిగితే మనకు 15 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఒక 10 హెడ్డింగ్స్ అయినా మనం మినిమం రాయాలి, కానీ 15 కూడా రాయడానికి మాక్సిమం ట్రై చేయండి. సో ఇది మనకు ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్. సో నెక్స్ట్ క్లాస్ కి మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఈలోపు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, కామర్స్ స్టూడెంట్స్ కానివ్వండి, నాన్ కామర్స్ వాళ్ళు, కామర్స్ అదర్ వాళ్ళు అంటే బైపీసీ వాళ్ళు కానివ్వండి, బేసిక్స్ రాదు లేదా సిఏ కానీ సిపిటి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండి, సైన్స్ చదువుకొని లేదా ఎంపీసీ చదువుకొని సిఏ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి బేసిక్స్ కి రానప్పుడు మన క్లాసెస్ చూడమనండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ క్లాసెస్ చూస్తే మీకు బేసిక్స్ అనేవి కొంతవరకు చాలా వరకు అవగాహన వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ టాపిక్ తో కలుస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అకౌంట్స్ అకాడమీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.